సుందరయ్య జీవితమే మనకు ఆదర్శమని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ తెలియజేశారు. కర్నూలు మండలం ఓల్చాల గ్రామంలో సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కిషన్ రెడ్డి అధ్యక్షతన మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెడికల్ క్యాంపును ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శైలజ మాట్లాడారు. సుందరయ్యకు ప్రజాసేవలో ఎవరు సాటి లేరన్నారు. సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. సుందరయ్య వర్ధంతి సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన డివైఎఫ్ఐ గ్రామ కమిటీని అభినందించారు. సుందరయ్య చిన్ననాటి నుండి దేశభక్తిని అలవర్చుకుని అనేక సేవ కార్యక్రమాలు చేశారన్నారు. ధనవంతులు పెట్టిన కిరాణా కొట్టుకు ధీటుగా ఒక కొట్టు పెట్టి కొన్న ధరకి అమ్మేవారని, గ్రామంలో యువతను పోగు చేసి కర్రసాము నేర్పించేవారని, ఉచిత మందుల షాపులు నిర్వహించి చౌక ధరకే మందులు ఇచ్చేవారని, చదువు లేని వారి కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసి అనేక మందికి విద్య బుద్ధులు నేర్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్, డివైఎఫ్ఐ నాయకులు రాము, సుధాకర్, గోవర్ధన్, చాణిక్య, లవకుమార్, వేణు, మధుసూదన్, రైతు సంఘం నాయకులు మద్దలేటి నగేష్, వెంకటయ్య, నాగన్న, శివన్న మరియు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో కానీ లేకుంటే ఆంధ్ర ప్రాంతంలో కానీ పెద్ద పెద్ద భూస్వాములు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు, వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి వాళ్ళు, అలా గడీలలో బంధించేటువంటి వాళ్ళు, చాలా మంది పేదలను బలాత్కారం చేసేటువంటి వాళ్ళు. అంటే పెళ్లి అయితే కనుక మొదటిగా భూస్వాములు అనుభవించాలి. పిల్లలు పెద్దగా అయితే ఆ రకంగానే అంతటి దుర్మార్గమైనటువంటి ఒక వ్యవస్థ. తర్వాత ఆయన జీవిత చరిత్ర ఏమిటి కొంచెం మనం తెలుసుకున్నాం. అంటే ఆయన పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు అంటే సామాన్యమైనటువంటిది కాదు, ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటిది. అట్లే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఎట్లా పోయేటువంటి వాడు, ఇప్పుడు తమకున్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఆయన స్టడీ చేసినటువంటివి, అంటే అక్కడ ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా స్టడీ చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో పెట్టుకొని తాడగట్టుకొని పోయి సైకిల్ స్టాండ్ లో పెట్టుకొని పార్లమెంట్ లోపలికి పోయేటువంటి వాడు. పార్లమెంట్ లో ఆయన మాట్లాడే సందర్భంగా అందరూ మాట్లాడినప్పుడు ఎవరు వినేటువంటి వాళ్ళు కాదు, కానీ సుందరయ్య గారు లేచి నిలబడి మాట్లాడుతున్నారంటే కెమెరా సైలెంట్. చిన్న గుండు సూది కింద పడితే కూడా వినపడేటువంటిది. అంటే అంత చక్కని ఉపన్యాసం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఉపన్యాసం. అట్లే అసెంబ్లీలో కానీ అంటే ఆయన అజాత శత్రువుగా ఉన్నటువంటి వాడు, ఎవరు కూడా శత్రువు కూడా ఆయన ద్వేషించేటువంటి పరిస్థితి లేనటువంటి వాడు సుందరయ్య గారు. ఆంధ్రదేశంలో సమగ్ర నీటి పథకం అని చెప్పేసి పుస్తకం రాసినాడు. ఎక్కడెక్కడ చెరువులు కట్టాలా, ఎక్కడ. ఈరోజు డివైఎఫ్ఐ ఉల్చాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పుత్తలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉల్చాల గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా సుందరయ్య గారు ఏదైతే ఆశయాలు కలగన్నారో, ఈ దేశంలో అసమానత లేని సమాజం కోసం అతను చాలా పాటుపడ్డాడు. ఆ రకంగా ఈరోజు డివైఎఫ్ఐ అతని స్ఫూర్తితో ఈరోజు నిరుద్యోగ సమస్యలపైన కావచ్చు, లేదంటే విద్యార్థులకు ఉచిత విద్య అందించడం కోసం కావచ్చు, ఈరోజు డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులు పెంచి పోషించే విధంగా ఈరోజు విధానాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈరోజు నిరుద్యోగులను పెంచి పోషించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట చాలా మంది అల్లాడిపోతున్న పరిస్థితి. కాబట్టి ఏదైతే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ పక్షాన డివైఎఫ్ఐ నిలబడి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు ఆ రకం పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ డివైఎఫ్ఐ చేసే పోరాటంలో యువకులు విద్యార్థులందరూ కూడా భాగస్వాములు కావాలనేసి నేను యువకులని పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. పుత్తలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సభలు ఇక్కడ ఉల్చాల గ్రామంలో డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. కేవలం డివైఎఫ్ఐ గ్రామంలో ఉండేటువంటి సమస్యలపైన పోరాటమే కాకుండా అంటే అనేక రకాల సమస్యలు
ఇప్పుడు మురికి కాలువ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, లేక ఇతర ప్రజలకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాడుతూ ప్రజలందరినీ కూడా ఈరోజు మెప్పించినటువంటి చరిత్ర కూడా డివైఎఫ్ఐ కమిటీకి ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక సమస్యలపైనే పోరాటం కాకుండా ఈ రకంగా సర్వీసు సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మెడికల్ క్యాంపు కూడా అమిలియో హాస్పిటల్ నుంచి మంచి డాక్టర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళ సేవలన్నింటినీ కూడా అందిస్తున్నారు. ప్రజలు కూడా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారి యొక్క ఆరోగ్యాలు అవన్నీ కూడా చూపించుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, డివైఎఫ్ఐ ఏదైతే భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఈరోజు దేశంలో జరిగేటువంటి నిరుద్యోగ సమస్య పైన కానీ, లేదంటే ఇతర సమస్యలపైన కానీ, అవినీతి పైన కానీ పెద్ద ఎత్తున పోరాడుతుంది. ఆనాడు సుందరయ్య గారు కూడా అలాంటి పోరాటాలు ఎన్నో నిర్వహించినటువంటి చరిత్ర, ఆయన యొక్క ఆదర్శమైనటువంటి జీవితం, అనుభవించినటువంటి జీవితం, అన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని అలాంటి జీవితాన్ని మనం కూడా అలాంటి జీవితం అనుగుణంగా మనం కూడా ప్రయాణం చేసే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి డివైఎఫ్ఐ గ్రామ కమిటీ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆ రకమైనటువంటి సమాజం కోసం, వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.